ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ ఘనత ప్రభువుకున్నా. కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాలు నిండు వందన తెలియజేస్తాను. ప్రైజ్ లార్డ్. దినాన పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు వచ్చిన వాక్య భాగం అందరూ కూడా పరిశుద్ధ గ్రంథం తెరిచి మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము మొదటి వచనం నుంచి 5వ వచనం వరకు చదువుకుందాం. అనేక దినములైన తర్వాత 3 సంవత్సరం ముందు యెహోవా వాక్కు ఏలీయాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపించబోచున్నాను, నీవు వెళ్ళి ఆహాబును దర్శించుకొని సెలవేయగా, ఆహాబును దర్శించుటకై ఏలీయా వెళ్ళిపోయాను. షుమ్రోన్లో ఘోరమైన క్షామము కలిగి ఉండగా ఆహాబు తన గృహ నిర్వాహకుడుకు ఓబద్యాను పిలిచెను. ఈ ఓబద్య యెహోవా యందు భయభక్తులు గలవాడే. యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలన చేయుచుండగా గుహలో 50 మందిగా 100 దాచి అన్నపానములిచ్చి వారిని పోషించును. ఆహాబు దేశములోని ఉదకాదారులన్నిటినీ నదులన్నిటిలోనూ చూడబోయి పశువులన్నిటినీ పోగొట్టుకొనకుండా గుర్రములను కంచెర గాడిదలను ప్రాణములతో కాపాటుకై మనకు గడ్డి దొరికినేమని తెలుసుకున్నామని ఓబద్యకు ఆజ్ఞ ఇచ్చాను. హల్లెలూయా. తెలియజేస్తాను. ఇంతవరకు మనం చదివిన వాక్య భాగంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏలీయాతో దేవుడు మాట్లాడిన మాట అక్కడ మనకు కనబడుతుంది. అయితే అక్కడ ఆహాబు రాజు ఒకటి కనబడుతున్నాడు. తర్వాత ఆహాబు రాజు దగ్గర గృహ నిర్వాహకుడుగా పనిచేస్తున్న ఓబద్య అనే వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఓబద్య అనే వ్యక్తి జీవితంలో నుంచి కొన్ని పాఠాలు మనకు నేర్పించబోతున్నాడు. ఈ వాక్యము అయ్యే లోపల మనం కూడా ఒక ఓబద్యలాగా మారిపోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే ఓబద్య రాజు దగ్గర ఎలా ఉన్నాడంటే గృహ నిర్వాహకుడిగా ఉన్నాడు. ఆమె అది చాలా కష్టతరమైన పని. ఎందుకు కష్టతరమైన పని అన్నానంటే, ఈ ఆహాబు రాజు చాలా క్రూరుడు. ఈ ఆహాబు రాజు చాలా భయంకరమైన వ్యక్తి. ఈ ఆహాబు రాజు యొక్క సతీమణి రాణి గారు యెజెబెలు గారు చాలా భయంకరమైన విగ్రహారాధకులు. హల్లెలూయా. వీరి దగ్గర పనిచేయడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. మనందరికీ తెలుసు, మనం ఏదైనా ఒక స్థలానికి వెళ్ళామంటే నచ్చిన చోటే కూర్చుంటాం, కానీ నచ్చని చోట కూర్చోం. ఏదైనా ఒక ఉద్యోగం నువ్వు చేసే దానికి ఉద్యోగం మానేసావు అనుకో, ఎందుకు ఉద్యోగం మానేసామంటే నువ్వేం చెప్తూ ఉంటే, అక్కడ పరిస్థితులు నాకు నచ్చలేదు, మా పైన సుపీరియర్గా అధికారిగా ఉన్న వ్యక్తి ప్రవర్తన నచ్చలేదు, నాకు నచ్చలేదు కాబట్టి నేను మానేశాను అంటావు. నీకు నచ్చిన కూరని తింటావు, నీకు నచ్చిన ప్రయాణమే చేస్తావు, నచ్చని ఏది కూడా మనం చేయలేం. కానీ దేవుని నడిపింపు అలా ఉండదు. దేవుని నడిపింపులో చాలా ప్రత్యేకత ఉంది. దేవుని నడిపింపు చాలా ఉన్నతమైన ఆలోచన కలిగింది. దేవుడు చెప్తాడు, మీ ఆలోచనలు అంటివి కాదు నా ఆలోచన. దేవుని నడిపింపులో కొన్ని సందర్భాల్లో మనకి నచ్చని స్థలంలో, నచ్చని ప్రదేశంలో, నచ్చని ప్రజల మధ్య, నిందల మధ్య, శ్రమల మధ్య కూడా దేవుడు మనల్ని నిలబెడతాడు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, అబ్రహాము ఊరు అనే పట్టణంలో విగ్రహారాధకుడు ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా దేవుడు పిలిచాడు. అబ్రహాము నేను చూపించి దేశానికి వెళ్ళాలని చెప్పాడు, కానీ ఆ దేశం ఏంటో తెలియదు, ఆ ప్రాంతం ఏంటో తెలియదు, అక్కడ నివసించే ప్రజలంటే వారు తెలియదు. ఏమీ తెలియకుండానే అబ్రహాము దేవుని మాట నమ్మాడు. హల్లెలూయా. దేవుని నమ్మాడు, దేవుని మాట నమ్మాడు. హల్లెలూయా. అంటే అబ్రహాము పిలువబడ్డాడు, కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏ ప్రజల మధ్య నివసించాలో తెలియదు. అలాగే మన జీవితంలో కూడా దేవుడు నడిపింపులోనండి, దేవుడు నడిపించే విధానం ఎలా ఉంటుందంటే, మన ఆలోచన వేరుగుంటుంది, దేవుని ఆలోచన వేరుగుంటుంది. కొన్ని సందర్భాల్లో శత్రువుల ముందు, వ్యాధుల్లో, రోగాల్లో, ప్రతికూలతలో దేవుడు కావాలని మనం నిలబెడతాడు. ఎందుకు అంటే అక్కడ కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి, తద్వారా దేవుని మహిమను మనం చూడబోవడానికి. హల్లెలూయా. ఈ యొక్క ఆహాబు దగ్గర ఓబద్య స్థితి కూడా అంతే. ఏంటంటే ఆ రోజుల్లో భయంకరమైన క్షామం ఉంది, కరువు ఉంది, 3.5 సంవత్సరాలు వర్షము పడదని చెప్పి ఏలీయా ద్వారా దేవుడు ప్రకటన చేశాడు. నేనే దైవజనుడినైతే, హల్లెలూయా, ఇదిగో దేవుడైన యెహోవా జీవముతోడు భూమి మీద 3.5 సంవత్సరాలు వర్షం పడదని ఏలీయా ఆహాబు ముందు ప్రకటన చేశాడు. హల్లెలూయా. ఈ కరువుకు కారణం ఎవరు అంటే ఇక్కడ కనబడుతున్న రాజే ఆహాబే. హల్లెలూయా.
ఇతడు ఎంత క్రూరుడో మనకు కనబడుతుంది. ఒకసారి చూద్దామా? అది కూడా చూసి మన వాక్యలకు వెళ్దాం. చూడండి ఒకసారి మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం కనుక మనం చూస్తే 16వ అధ్యాయం 30వ వచనం చూడండి ఒకసారి. జిమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. హల్లెలూయా. చూడండి, తన పూర్వీకులందరిలో కనబడుతుందండి. ఆహాబు యొక్క పూర్వీకులు తల్లిదండ్రులు అందరిలో కూడా తన పితరులందరికంటే యెహోవా దృష్టికి బహు పాపం చేసిన వ్యక్తిగా, కీడు చేసిన వ్యక్తిగా మనకు కనబడుతుంది. హల్లెలూయా. నెక్స్ట్ ఆ మాట మనం కంటిన్యూ చేద్దాం. నెబోతు కుమారుడైన యరొబాము జరిగించిన పాపపు క్రియలను అనుసరించి నడుచుకునుట స్వల్ప సంగతి అనుకుని. హల్లెలూయా. చూడండి, యరొబాము విగ్రహాలు స్థాపించారు. దేవుణ్ణి ఆరాధించవలసిన తన ప్రజలకి బలిపీఠాలు కట్టించి బలిపీఠాల మీద దూడబొమ్మలు పెట్టించి యరొబాము విగ్రహారాధనకు పాల్పడ్డాడు. అంటే ఇక్కడ ఇతని గురించి రాయబడింది, విగ్రహారాధనే గాని పాపమే గాని స్వల్ప సంగతి అంటే అది చాలా చిన్న విషయం అంటారు. ఎంత చక్కగా రాశాడు చూడండి పరిశుద్ధాత్మ దేవుడు. వాక్యంలో ప్రతి మాట మన జీవితానికి అన్వయించుకుంటే ఎన్నో గొప్ప మర్మములతో కూడిన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మన బ్రతుకులు స్థిరపరుస్తాడు. ఇతడు తన పితరులందరికంటే కూడా చాలా క్రూరమైన వ్యక్తి, దేవుని దృష్టికి, యెహోవా దృష్టికి చాలా చెడ్డతనము కలిగిన వ్యక్తి అని చెప్పి రాయబడింది. అంత మాత్రమే కాక యరొబాము లాంటి విగ్రహారాధనకు ఇతడు కూడా పాల్పడ్డాడు. విగ్రహారాధన అనేది దేవునికి వ్యతిరేకమైన హేయకరమైన పాపం అనేది చాలా స్వల్ప సంగతి అంట, అంటే చాలా చిన్న సంగతి అంట, చాలా టేక్ ఇట్ ఈజీ మన భాషలో. హల్లెలూయా. పాపము చాలా చిన్నది అనుకుంటే చాలా కష్టం. హల్లెలూయా. చూడండి, కుస్తీ వచ్చినప్పుడు ఒకేసారి శరీరం అంత బాగదు, చిన్న మచ్చతో ప్రారంభించబడుతుంది. అది చిన్న మచ్చే కదని చెప్పి నువ్వు దాన్ని నెగ్లిజెన్సీ చేస్తే, నిర్లక్ష్యం చేస్తే అదేమవుతుందంటే శరీరం అంతా కూడా పాకి నీ ప్రాణాన్ని తెస్తుంది. హల్లెలూయా. పాపము చిన్నది అయినా సరే నువ్వు దాన్ని పెద్దగా వివేచించాలి. చిన్న తప్పైనా చిన్న పాపమైనా సరే అక్కడ ఆగి ఆ పాపమును అంతటితో నువ్వు తుడిచిపెట్టాలి. దానితో నువ్వు కాంప్రమైజ్ అయ్యి ఆ పాపమును కనుక నువ్వు అలాగే కంటిన్యూ చేస్తే రేపొద్దున నీ ఆత్మను నరకంలోనికి తీసుకెళ్ళిది ఆ చిన్న పాపమే. హల్లెలూయా. ఆ చిన్న పాపమే, ఆ చిన్న అవిధేయతే, ఆ చిన్న అని ఏదైతే చిన్నగా అనుకున్నావో, చిన్న చూపు చూస్తున్నావో ఆ చిన్న అవిధేయకరమైన కారణమే రేపొద్దున్న నీ 6 అడుగుల ఆత్మ కాలటానికి అది రీజన్ అవుతుంది. హల్లెలూయా. ఇతడు ఎలాంటి వ్యక్తి చూడండి, 2 విషయాలు ఇక్కడ. ఒకటి, తన పితరులందరికంటే క్రూరమైన వ్యక్తిగా కనబడ్డాడు. రెండోదిగా ప్రతి పాపము, విగ్రహారాధనే కానీ ఏ పాపమైనా సరే అతడు చాలా చిన్నదిగా నియమించాడు, చాలా చిన్న చూపు చూశాడు. తర్వాత చూడండి ఒకసారి, ఎక్కడ ఉన్నాం మనం? సిదోనీయులకు రాజైన ఎత్బాయిల కుమార్తె అయిన యెజెబెల్ని వివాహం చేసుకుని బయలుదేవతను పూజించు వానికి మ్రొక్కుచుండెను. హల్లెలూయా. చూడండి, షోమ్రోన్లోనికి యెజెబెల్ని వివాహం చేసుకుని యెజెబెల్తో పాటు విగ్రహారాధన తీసుకొచ్చాడండి. ఏమంటే ఇప్పుడు ఎవరికైనా పెళ్ళైంది అనుకోండి, పెళ్లి కుమారు దగ్గరికి పెళ్లి కూతుర్ని పంపించేటప్పుడు, తన భార్యను పంపించేటప్పుడు బీరువానో మంచమో పొయ్యో ఏదోటి వాళ్ళ సంసారానికి కాపరానికి కావలసిన పనిముట్లు కొని పంపిస్తాం. హల్లెలూయా. కానీ ఈవిడి తన ఇంటికి ఏం తెచ్చుకుందో తెలుసా? హల్లెలూయా. దేవతను తీసుకొచ్చింది. షుమ్రోను అనగానే మనకి ఎలీషా గుర్తుకొస్తాడు. దేవుని ప్రవక్త నివసించిన షుమ్రోను పట్టణం. హల్లెలూయా. నయమానుకి చిన్నది చెప్పు, ఇదిగో షుమ్రోన్లో ప్రవక్త ఉన్నాడు ఎలీషా, అతని దగ్గరికి వెళ్తే పని అవుతుంది, స్వస్థత వచ్చిందని ఒక చిన్నది నయమానుకు సువార్త చెప్పిన పట్టణం షుమ్రోను. హల్లెలూయా. షుమ్రోన్లో రోషం కలిగిన ప్రవక్త నివసించిన పట్టణం. చేతులు తల్లి చెప్పండి ఒకసారి. అటువంటి పట్టణంలో, దేవుని సన్నిధి నివసిస్తున్న పట్టణంలో, అక్కడ ఏలియా సంచరిస్తున్న పట్టణంలో, దేవుని నివాసమై ఉన్న, దేవుని ప్రజలై ఉన్న పట్టణంలోనికి ఈ రాజుగారు యెజెబెల్ని పెళ్లి చేసుకుని ఏం తీసుకొచ్చారు తెలుసా? విగ్రహారం తీసుకొచ్చాడు. మీరు మీ ఇంటికి ఏం తీసుకెళ్తారు? బంగారమో, వెండో, లేకపోతే ఇత్తడి పనిముట్లో, మంచమో, కంచమో తీసుకెళ్తారు. కానీ ఈవిడేం తెచ్చిందంటే బయలుని తీసుకొచ్చాడు, బయలు ప్రవక్తను తీసుకొచ్చినట్టు ఉండకుండా ఏం చేసిందో తెలుసా? ప్రకటన చేసింది. ఏమన్నా తెలుసా? హల్లెలూయా. పిల్లలు కేకలేంటమ్మా, బయట తీసుకెళ్ళి. హల్లెలూయా. చదువులే తల్లి చెప్పండి. ఈవిడేం చేసిందంటే ఆ రాజ్యంలో యెహోవా ప్రవక్తలందరినీ కూడా చంపేస్తుంది. యెహోవా ప్రవక్తలందరినీ చంపేసి బయలే దేవుడు, బయలుని నమ్మని వారందరినీ, బయలుని ఆరాధించిన వారందరిని కూడా చంపేయండి అని చెప్పి ఆ రాజ్యంలో ప్రకటన చేశాను. హల్లెలూయా. ఆ పాపాన్ని బట్టే కదా, ఆ స్థితిని బట్టే కదా దేవుడు ఎలీషాని పిలిచి అక్కడ ప్రకటన చేశాడు, భూమి మీద విగ్రహారాధన భయంకరంగా ఉంది, ప్రజలను పరిపాలించాల్సిన రాజు
చాలా భయంతో భక్తితో ఉండాల్సిన రాజే విగ్రహారాధనకు కారణమయ్యాడు. ప్రజలందరినీ చెరిపివేస్తున్నాడు. కాబట్టి ఈ ప్రజల మధ్య ఈ భూమి మీద నేను వర్షం కురిపించను, భయంకరమైన క్షామాన్ని తీసుకొస్తానని చెప్పి ఏలియాతో దేవుడు మాట్లాడి అక్కడ ప్రకటన చేశాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు కరువుకి కారణం, శాపానికి కారణం, ఎండిపోవడానికి కారణం, వ్యాధానికి కారణం, ప్రజలందరూ ఇబ్బంది పడడానికి కారణం ఎవరంటే ఈ రాజే, ఈ రాణియే. హల్లెలూయా. ఇటువంటి రాజు దగ్గర, ఇటువంటి రాణి దగ్గర గృహ నిర్వాహకుడిగా ఉన్నాడు. చూడండి, మనకు నచ్చని చోట కూర్చోం, నచ్చని హోటల్కి వెళ్ళం. ఒక హోటల్లోనికి పొరపాటున భోజనం చేయడానికి వెళ్తే అది అక్కడ నీకు టేస్ట్ నచ్చకపోతే రెండో వాడిని అక్కడికి వెళ్ళవు. చూడండి, చిన్న చిన్న విషయాల్లో నచ్చని భోజనం చెయ్యం, నచ్చని స్థలంలో ఉండము, కాని ప్రదేశంలో నిలబడం, ఫెసిలిటీ లేకపోతే కూర్చోలేం, చౌడ పడితే ఓర్చుకోలేం. చాలా కష్టతరమైన పనులు మా జీవితంలోకి వచ్చినప్పుడు అక్కడ మనం నిలబడలేం. అది చాలా కష్టం, నీకే నాకేం కావచ్చు. కానీ ఈ ఉపద్య అలాంటి వ్యక్తి కాదండి. దేశంలో విగ్రహారాధన భయంకరంగా ఉంది. యెహోవా ప్రవక్తలందరూ కూడా భూమి మీద తుడిచివేయబడుతున్నారు. యెజెబెలు ఆజ్ఞ, ఆహాబు ఆజ్ఞ, యెహోవా ప్రవక్తలను దొరికిన వారు దొరికినట్టుగా చంపమని ఆజ్ఞ ఇస్తే యెహోవా ప్రవక్తలందరూ కూడా ఊచకోత పడబడుతున్నారు, చంపబడుతున్నారు. అటువంటి సమయంలో ఈ రాజు దగ్గర గృహ నిర్వాహకుడిగా ఉన్న ఈ ఓబద్య, హల్లెలూయా, 100 మంది ప్రవక్తలను కాపాడాడట. ఇతని గొప్పతనం గురించి చిన్నగా చెప్పేసి ఇతని జీవితంలో మనం ఏం నేర్చుకోవచ్చో, పరిశుద్ధాత్మ దేవుడు ఈ వ్యక్తిని ఈ రోజు మన ముందు ఎందుకు నిలబెట్టాడు, ఇతని గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు, పూర్తి వివరణ మనం చూద్దాం. హల్లెలూయా. ఇతడు చేసిన పని, భయంకరమైన వధ జరుగుతున్న సందర్భంలోనండి, భయంకరమైన కరువులో, ఏమండి వినండి, 100 మంది యెహోవా ప్రవక్తలను 50గా 2 గుహలో దాచాడట. దాచడం మాత్రమే కాదు, హల్లెలూయా, క్షామము పోయి సమృద్ధి వచ్చేంత వరకు కూడా 3.5 సంవత్సరాలు ఈ ఓబద్య 100 మంది ప్రవక్తలను 3 పూట్ల పోషించాడు. ఇది నోటితో చెప్పడానికి చాలా ఈజీ. ఏమండి, మన కుటుంబంలో భార్య, భర్త, పిల్లలు 4 ఉంటాం. 4 పోషించబడడానికి రోజుకి ఎంత ఖర్చు అవుద్దండి? హల్లెలూయా. ఎంత ఖర్చు అవుద్దండి? మన ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే ఒక వారం రోజులు 10 రోజులు ఉంటే వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వటంలో మనం ఎక్కడ తగ్గం. రోజుకు ఒక ఐటెం పెట్టి వాళ్ళు ఉండేది కొన్ని రోజులు చాలా జాగ్రత్తగా చూస్తాం. ఎంత ఖర్చు అవుతుందండి? హల్లెలూయా. అలాంటిది 3.5 సంవత్సరాలు 100 మంది ప్రవక్తలను 3 పూట్ల పోషించడానికి ఈయనకి ఎంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? హల్లెలూయా. రెండోది, ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి. పోషించాడు, ఓకే. ఇది పక్కన పెట్టి కొద్దిగా ముందుకెళ్తే, ఎవరి ద్వారానైనా మీ దగ్గర గృహ నిర్వాహకుడుగా ఉన్న ఓబద్య 100 మంది ప్రవక్తలను దాచాడని ఎవరైనా ఒక్కరు చెప్పినా ఈ వ్యక్తి బతుకుండడు. హల్లెలూయా. రాజుకు తెలిసిన, రాణి అయిన యెజెబెలుకి తెలిసిన ఓబద్యను ముందు చంపేస్తారు. చూడండి, తన ప్రాణమును కేర్ చేయకుండా దేవుని ప్రవక్తలను కాపాడడానికి, దేవుని పనిని జరిగించడానికి, దేవుని చిత్తం జరిగించడానికి, దేవుని పని కోసం చాలా ర్యాపిడోగా, చాలా ర్యాష్గా, చాలా రోషంగా, చాలా సిన్సియర్గా, హల్లెలూయా, ఇంకొక మాటలో చెప్పాలంటే తెగింపుతో కూడిన ఒక ఉన్నతమైన కార్యం ఓబద్య జరిగించాడు. హల్లెలూయా. చలి తల్లి చెప్పండి. ఇప్పుడు ఈ ఓబద్య గురించి కొన్ని పాఠాలు నేను కొన్ని పాయింట్స్ వారీగా నేను చెప్పడానికి ఇష్టపడతాను. త్వరగా ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో ఓబద్య అంటే మనకి చాలా మంది కనబడతారండి. ఓబద్యాలు పరిశుద్ధ గ్రంథంలో 13 మంది ఉన్నారండి. వారు ఓబద్య అనే ప్రవక్త. మనం ఎప్పుడైనా పరిశుద్ధ గ్రంథంలో ఓబద్య అనే పేరు వచ్చిందంటే ప్రవక్త దగ్గరికి వెళ్ళిపోతాం. ప్రవక్త ఒకడే కాదు, ఇంకా ప్రవక్తతో కాకుండా ఇంకా 12 మంది ఓబద్యలు ఉన్నారు. ప్రవక్త అయిన ఓబద్యాన్ని కలుపుకుని 13 మంది ఓబద్యలు ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దు. దేవుని చిత్తం అయితే ఈ 13 ఓబద్యాల గురించి తర్వాత మనం నేర్చుకుందాం. ఓకే, చదువు తల్లి చెప్పండి. ఓకే, మొట్టమొదటి పాయింట్ రాయండి. ఓబద్య అనగా దేవుణ్ణి ఆరాధించుట లేదా యెహోవా నా ఆరాధికుడు అని అర్థం. హల్లెలూయా. ఓబద్య అనగా దేవుణ్ణి ఆరాధించుట లేదా యెహోవా నా ఆరాధికుడు. హల్లెలూయా. తల్లి చెప్పండి. ఓబద్య అన్న మాటకు నేను చాలా సందర్భాలు చెప్పానండి. కొన్ని వారాలుగా కొంతమంది వ్యక్తుల జీవితాల గురించి మన పాఠాలు నేర్చుకుంటున్నాం. ఎందుకని ఈ విషయం నేను చెప్తున్నానంటే, శ్రమలు, కష్టాలు, చాలా రకాల ప్రతికూలతలు మన జీవితంలో ఉంటాయి. కానీ దేవుడు వాటన్నిటిని చూస్తున్నాడు. వాక్యం చెప్తుంది నీతిమంతులకు కలిగే ఆపదలు అనేకమని. కానీ వాటన్నిటి నుంచి అతని దేవుడే వాడిని రక్షిస్తాడని, లేదా వారి దేవుడు వాడిని కాపాడతాడని వాక్యం చెప్తాడు. నీతిమంతులకు ఆపదలు కలగడం సహజం.
ఆపదలన్నిటి నుండి దేవుడు ఖచ్చితంగా వారిని కాపాడతాడు. కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకండి, డిప్రెషన్లోకి వెళ్ళకండి. నీ అప్పులు, నీ వ్యసనాలు, నీ వ్యధలు, నీ బాధలు, నీ సమస్యలన్నీ దేవునికి తెలుసు. ఈ వాక్యం ద్వారా కూడా దేవుడు నేను ఆదరిస్తాడు, కొన్ని సందర్భాలు హెచ్చరిస్తాడు, సరిచేస్తాడు. కాబట్టి వాక్యాన్ని మాత్రం జాగ్రత్తగా వినండి. ఓకే, హల్లెలూయా. ఇప్పుడు ఉపద్య అన్న మాటకు దేవుణ్ణి ఆరాధించుట లేదా యెహోవా నా ఆరాధికుడు అని అర్థం. నేను చాలా సందర్భాలు చెప్తాను. ఆ దినాలలో కొంతమంది వ్యక్తుల పేర్లు మనకు నాలుకలు తిరగవు. ఎందుకు అంత కష్టతరమైన పేర్లు పెట్టారంటే, పూర్వములో దేవుడు వారి జీవితంలో ఏదైతే ఉద్దేశించాడో ఆ భావం ఉంటుంది కదా, ఆ భావాన్ని బట్టి పేర్లు పెట్టబడ్డాయి. వారి జీవితాన్ని బట్టి పేర్లు పెట్టబడ్డాయి. ఇప్పుడేమో మన పేర్లేమో చాలా అందంగా ఉంటాయి, చాలా నైస్గా ఉంటాయి, చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి, కానీ మన జీవితాలు బాగో. పేరుకు తగిన జీవితం మన బ్రతుకుల్లో లేవు నేటి దినాల్లో. పూర్వం దినాలు అలా కాదు. ఒక వ్యక్తికి పేరు పెట్టబడిందంటే తన జీవితాన్ని బట్టి, తన మనస్తత్వాన్ని బట్టి, తను బ్రతుకునే విధానాన్ని బట్టి తనకు పేరు పెట్టబడింది. ఓకే, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇతడికి ఉపద్య పేరు పెట్టబడ్డానికి కారణం ఏంటంటే, ఇతడు చిన్ననాటి నుండి దేవుని ఆరాధికుడు. ఈ పాట మనం ముందు ముందు నేర్చుకుంటాం. అయితే ఇక్కడ మీరు ఫస్ట్ పాఠంగా రాసుకోండి, దేవుని ఆరాధికుడు. హల్లెలూయా. ఈ అంత్య దినాల్లో, ఈ ఆఖరి దినాల్లో సార్వత్రిక సంఘం అంతా మనం అందరం ఎలా ఉండాలంటే దేవుని ఆరాధించే వరం ఉండాలి. ఓకే, ఈ ఆరాధనలో ఒక లోతైన మాట చెప్తా. ఆరాధన అంటే ఇన్స్ట్రుమెంట్ తో పాట పాడడం కాదు, ఏమండి డిస్కో లైట్లతో డాన్సులు వేసి, చిందులేసి, ఆరపాటంగా కేకలు వేయటం కాదు. వాక్యం చెప్తుంది, ఈ జనులు ఎలా వారి పెదాలతో వ్యర్థంగా నన్ను ఆరాధిస్తున్నారని వాక్యం ప్రశ్నిస్తాం. ఆరాధన అంటే దేవుని సన్నిధిలో హృదయాన్ని కుమ్మరించటం. ఆరాధన అంటే పాపమును ఒప్పుకుని మారు మనసు పొందటం. ఆరాధన అంటే చెడు నడతలను విసర్జించి లోకపు వ్యసనాలన్నీ కూడా మరచి దేవుని వైపు తిరిగి మన బ్రతుకుని కట్టుకోవడమే ఆరాధన. హల్లెలూయా. ప్రజలందరూ కూడా పాపంలో ఉన్నప్పుడు, శత్రువులైన ఫిలిస్తీన్ల చేతులు ఓడిపోతున్నప్పుడు, మందసం పట్టబడి ఈకోబోదు అనే ప్రభావం పోయినప్పుడు, ఇశ్రాయేలీలందరూ కూడా ఏడుస్తూ సమూయేలు ప్రవక్త దగ్గరకు వచ్చినప్పుడు, సమూయేలు ఆ ప్రజలందరినీ కూడా మిస్పాలో కూడిపెట్టి అక్కడ చేర్చి అక్కడ చేసినట్టు తెలుసా, ఆరాధన చేశాడు. మీరు యెహోవాకు ప్రార్థన చేయండి, మీ పాపమును విడిచిపెట్టండి, నీళ్ల బిందెను వంచినట్లుగా మీ హృదయాలు దేవుని సన్నిధిలో కుమ్మరించండి అని చెప్పాడు. ఇది ఆరాధన. హల్లెలూయా. ఆరాధన అంటే ఊగిపోవటం, చప్పట్లు కొట్టేయడం, పాటలు పాడేయడం, మ్యూజిక్, ఇది కాదు ఆరాధన. ఆరాధన అంటే హృదయం బద్దలవటం, విరిగి నలిగిన హృదయంతో దేవుని ఎదుకు రావటం, ప్రతి దాన్ని యథార్థంగా దేవుని దగ్గర విడిచిపెట్టడం. నేనేంటో, నా స్థితి ఏంటో, నా పరిస్థితి ఏంటో నీకు తెలుసు ప్రభువా, నేను నటించను, నన్నుగా నీకు అప్పగించుకుంటున్నా, నీ కృపతో నన్ను అంగీకరించు ప్రభువా అని దేవునికి అప్పగించుకోవడానికి మించిన ఆరాధన మరొకటి లేదు. హల్లెలూయా. ఆరాధన, దీనికి బ్రాకెట్ లో మీరు రాసు, అంగీకరించబడుట. ఆరాధన అంటే అంగీకరించబడుట. హల్లెలూయా. ఆరాధన ఎందుకు చేయాలంటే అంగీకరించబడాలి. దేవునికి అంగీకరించబడడానికి మనం ఆరాధన చేయాలి. దేవునితో సహవాసం చేయడానికి మనం ఆరాధన చేయాలి. హల్లెలూయా. ఉపద్య యెహోవా నా ఆరాధికుడు లేదా దేవుని ఆరాధించడం చక్కని పదం. మన జీవితంలో కూడా ఎప్పుడునండి నేర్చుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన ఉన్నతమైన లక్షణం ఏంటంటే దేవుణ్ణి ఆరాధించడం. మీ గృహాల్లో మీ కుటుంబంతో కలిసి దేవుణ్ణి ఆరాధించాలి. మీరు ఎక్కడ ఉన్నా సరే దేవుణ్ణి ఆరాధించాలి. ఎక్కడ ఉన్నా సరే మీ లోపల ఉండాల్సిన ఒక ప్రాముఖ్యమైన ఆలోచన ఏంటంటే, దేవుడు నన్ను చూస్తున్నాడు, నా మాటలు వింటున్నాడు, నా క్రియలను ఆయన ఎదుట ఉన్నాయని ఆయనకి భయపడుతూ ఏ వ్యక్తి అయితే దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా ఉంటాడో, దేవుని స్తుతించే వ్యక్తిగా ఉంటాడో, దేవునికి ఏ వ్యక్తి అయితే భయపడతాడో ఆ వ్యక్తి మీద దేవుని కనుదృష్టి ఉంటుంది. ఆ వ్యక్తి దేవుని జ్ఞాపకంలో ఉంటాడు. మంచివారి మీద, చెడ్డవారి మీద ఆయన వర్షము కురిపిస్తున్నాడు అన్న మాట నిజమే, కానీ ఆయన కాపాడడానికి, ఆయన కృప చూపడానికి, ఆయన దక్షిణ హస్తం, ఆయన కరుణ హస్తము ఏ వ్యక్తుల మీద చాపుతాడో తెలుసా? ఇదిగో ఎవరైతే నిజమైన ఆరాధికులు ఉంటారో, విరిగి నలిగ హృదయంతో దేవుని వైపు చూస్తారో, ఆయన యొద్దకు వచ్చి వారిని అప్పగించుకుంటారో వారి మీద ఆయన కనికర హస్తం ఉంటుందండి. అలా ఈ మొదటి పాఠంలో దేవుణ్ణి ఆరాధించే విషయంలో నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు హృదయ పరిశీలన చేయమని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తాను. హల్లెలూయా. మరొక మాట చెప్పి నేను నెక్స్ట్ పాయింట్ లోకి వెళ్తా. హల్లెలూయా. ఆరాధన అంటే ఒక్క ఆదివారం మాత్రమే కాదు. ఒక్క ఆదివారం మాత్రమే వచ్చి
దేవుని సన్నిధిలో నిలబడి దేవుని ఆరాధించేసి మిగతా సోమవారం నుండి మరల ఆదివారానికి ముందు రోజు శనివారం వరకు దేవుని సన్నిధికి సంబంధం లేకుండా, ప్రార్థన జీవితానికి సంబంధం లేకుండా, పరిశుద్ధ జీవితానికి సంబంధం లేకుండా ఎక్కడెక్కడో ఉండి మరల ఆరాధనకు వచ్చేస్తారు ఆదివారం. హల్లెలూయా. దీన్ని నామకార్థ స్థితి అంటారు, ఆచార సంబంధమైన భక్తి అంటారు. మనం ఎలా ఉండకుండా ఉందుముగాక. హల్లెలూయా. ఎలా ఉండాలి? ఎనీ టైం. హల్లెలూయా. ఎప్పుడు కూడా దేవుని ఆరాధించే వ్యక్తులుగా ఉండాలి. హల్లెలూయా. దేవుణ్ణి ఆరాధించే విషయంలో, దేవునికి జీవించే విషయంలో 2 రకాల జీవితాలు ఉంటాయి. ఒకటి పార్ట్ టైం వర్షిప్, ఒకటి లైఫ్ టైం వర్షిప్. ఓకే, పార్ట్ టైం వర్షిప్ అంటే వాళ్ళకి సమయం ఉన్నప్పుడే, పని లేనప్పుడే, అన్ని ఖాళీగా ఉన్నప్పుడే, ఆరోగ్యం బాగున్నప్పుడే, ఉద్యోగం లేనప్పుడే, పని పాట లేనప్పుడే, ఖాళీ సందర్భాల్లో వచ్చే భక్తులు పార్ట్ టైం వర్షిపర్స్. హల్లెలూయా. పార్ట్ టైం విశ్వాసులు, పార్ట్ టైం బిలీవర్స్. హల్లెలూయా. ఫుల్ టైం వర్షిపర్స్, ఫుల్ టైం బిలీవర్స్ అంటే వారి పనులను పక్కన పెట్టుకుని, వారికి అనారోగ్యం ఎలా ఉన్నా, వారి జీవితం ఎలాంటి కష్ట నష్టాలు ఉన్నా అన్నింటినీ కూడా మడుచుకుని పక్కన పెట్టి దేవుని సన్నిధికి వేగంగా పరిగెత్తుకుని వస్తారు. దేవుని ఆరాధించడానికి ముందు వరుసలు ఉంటారు. హల్లెలూయా. 9 అంటే 9, 8 అంటే 8, 1 నిమిషం అటు అవునో ఇటు అవునో, 1 నిమిషం ముందే ఉంటారు కానీ ఆలస్యంగా. ఇల్లు హల్లెలూయా పార్ట్ టైం వాళ్ళు కాదు, ఇల్లు హల్లెలూయా లైఫ్ టైం వర్షిపర్స్. నువ్వు అక్కడ, నీ స్థానం ఎక్కడ? దేవుణ్ణి ఆరాధించే స్థితిలో, దేవునికి విలువిచ్చే స్థితిలో, దేవునికి మర్యాద ఇచ్చే స్థితిలో, దేవుణ్ణి గణపరిచే స్థితిలో నీ స్థాయి ఎక్కడుందో, నువ్వు ఏ పాటలు వాడువో, నువ్వు ఎక్కడ నిలబడిపోయావో నువ్వే చెక్ చేసుకో. హల్లెలూయా. నేను ఒక మాట మాత్రం నా హృదయంలో ఎప్పుడు ఉంటుంది, దేవుని నిజంగా ఆరాధించే వారి మీద దేవుని అభిషేకం ఉంటుంది, దేవుని సన్నిధి ఉంటుంది, దేవుని ప్రసన్నత వారి మీద ఉంటుంది. వారి నోటితో మాట్లాడుతూ ఉండగానే ఆ సువాసన వాళ్ళు ఫీల్ అవుతారు, దేవుని సముఖాన్ని వాళ్ళు ఫీల్ అవుతారు. వారు ఎవరి మధ్య నిలబడితే వారి మీదకి కూడా దేవుని సన్నిధి వెళ్తుంది, దేవుని అభిషేకం వెళ్తుంది, దేవుని ప్రభావం వెళ్తుంది. అక్కడ సమాధానం విస్తరిస్తుంది, అద్భుతం జరుగుతుంది. దేవుని ప్రభావం ద్వారా అపవాది క్రియలు లయమైపోతాయి. హల్లెలూయా. ఆరాధికుల మీద గొప్ప అభిషేకం ఉంటుంది. హల్లెలూయా. ఆరాధికులు అంటే మరలా చెప్తున్నా, పెదాలతో పాటలు పాడేవారు కాదు, స్టేజ్ల మీద పాడేసేవాళ్ళు కాదు, మ్యూజిక్ ను బట్టి, ట్రాక్ ని బట్టి కాదు. ఇది కాదు ఆరాధన. నువ్వెంత పెద్ద సింగరవైనా, ఎలాంటి పాటలైనా నువ్వు పాడేసే వ్యక్తివైనా, దేవుడు స్వరాన్ని వింటల్లా, దేవుడు పైరూపాన్ని చూడట్లా. ఆ పాటకు ముందు లోపట హృదయాన్ని దేవుడు చూస్తాడు. నువ్వు పాపం చేస్తూ, నువ్వు విచ్చలవిడిగా జీవిస్తూ, నీకున్న టాలెంట్, స్కిల్స్ అన్ని కూడా పాటల రూపంలో నువ్వు పాడేస్తే నీకు వీవ్స్ రావచ్చు, జనాలందరూ చప్పట కొట్టచ్చు, ఊగిపోవచ్చు. కానీ దేవుడి నామానికి మాత్రం మహిమ రాదు. దేవుడు ఆరాధన యాక్సెప్ట్ చేయలేడు. ఆ దేవుడు ఆ ఆరాధన అంగీకరించలేడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధ చేతులు ఎత్తినప్పుడే, పరిశుద్ధ పెదాలతో హృదయాన్ని తెంపి దేవుని వైపు తిరిగినప్పుడే ఆరాధన యాక్సెప్టబుల్. హల్లెలూయా. ఆరాధన దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు, అంగీకరిస్తాడు ఆయన. చేతులు ఎత్తి చెప్పండి. కాబట్టి ఆరాధించే స్థితిలో నువ్వు ఎక్కడున్నావు, పార్ట్ టైమా ఫుల్ టైం ఆలోచించుకో. పార్ట్ టైం అంటే ఏంటి? పని ఉంటే రాడు, వివాహం ఉంటే రాడు, ఉద్యోగం ఉంటే రాడు, జాబ్ ఉంటే రాడు, చేతి పని ఉంటే రాడు. ఏ పని పాట లేకుండా ఉన్నప్పుడే దేవుని సన్నిధికి వస్తాడు. ఇతడు పార్ట్ టైం ఆరాధికుడు. ఎలాంటి వాళ్ళని కాదు దేవుడు కోరుకునే. హల్లెలూయా. ఫుల్ టైం ఆరాధికుడు దేవునికి కావాలి. వారి పనులన్నీ పక్కన పెట్టి, ఇది యెహోవా ఏర్పరిచిన దినం, ఇది దేవుని విశ్రాంతి దినం, పరిశుద్ధ దేవుని ఆరాధించడం నేను వెళ్ళాలి. ఈ వారం అంతా నన్ను కాచి కాపాడాడు. ఈ ఆదివారం, ఈ పరిశుద్ధ దినాన్ని, ఈ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా దేవుని సన్నిధిలో గడపాలని ఎవడైతే భయముతో కనిపెట్టుకుని వస్తారో వారిని దేవుడు ఈ రోజు దర్శించబోతున్నాడు. హల్లెలూయా. బ్రదర్, నువ్వు ఎక్కడున్నావో ఒకసారి యోచించు. నీ ఆరాధన స్థితి, నీ ఆరాధన పరిస్థితి, ఆరాధించే గుంపులో నువ్వు ఎక్కడున్నావో, నీ ఆరాధన ఏ పాటుదో, నీ స్థితి ఏ పాటుదో, నీ విశ్వాసం ఏ పాటుదో. ఒకవేళ నువ్వు దేవుని ఆరాధించుకొని ఇంకెవరిని ఆరాధిస్తున్నావో ఒకసారి వివేచించాను. కొంతమంది ఉద్యోగాలను ఆరాధిస్తారు, వారి పనులను ఆరాధిస్తారు, కుటుంబస్తులను ఆరాధిస్తారు, వస్తువులను ఆరాధిస్తారు, వీటన్నిటితో పాటు దేవుని ఆరాధిస్తారు. అలాంటి ఆరాధన దేవుడు కోరుకోవట్లేదు. హల్లెలూయా. ఆరాధించేవారు ఆత్మతో, సత్యంతో ఆరాధించాలని, నీ దేవుడిని యెహోవాను పూర్ణ మనస్సుతో నువ్వు ఆరాధించాలని దేవుడు వాక్యం చెప్తాను. హల్లెలూయా. చెల్లిదలే చెప్పండి, గట్టిగా చెప్పండి అండి. హల్లెలూయా. ఈ ఓబద్యాన మాటకు యెహోవాను ఆరాధికుడు మొదటి పాఠంలో, నేను అంగీకరించబడినట్లుగా నా దేవునికి ఎప్పుడు నేను ఆరాధించాలి. హల్లెలూయా. చెల్లిదలే చెప్పండి. పాత నిబంధనలో వ్యక్తి చేశాడు నోవహు. అందరూ చెప్పండి, నోవహు. దేవుడు ఆకాశం నుంచి తొంగు చూసినప్పుడు అక్కడున్న ప్రజలందరి మధ్య నిజమైన ఆరాధికుడు, నిజమైన నీతిమంతుడు, నిజమైన పరిశుద్ధుడు ఒక నోవహే కనబడ్డాడు. ఓకే, అక్కడ చాలా మంది ఉన్నారు కానీ ఒకడే కనబడ్డాడు. దేవుడు మన వైపు చూసినప్పుడు ఆ నోవా వాళ్ళే మనం కూడా యాక్సెప్ట్ చేయబడాలి.
దేవునికి అంగీకారం అవ్వాలి. హల్లెలూయా. దేవుడు మనల్ని చూసి ఆనందించాలి, దేవుడు మనల్ని చూసి సంతోషించాలి. నిజంగా మన ఆరాధన మీద ఆయన సింహాసనం వెయ్యాలి. మనం ఆరాధిస్తుండగా ఆయన ప్రభావం మనం చూడాలి. అలాంటి ఆరాధన ఆత్మ సంఘములో నిలబడిన ప్రతి ఒక్కరిని నిలబడకు కాక. హల్లెలూయా. అది ఆరాధనకు మరొక మాట చెప్తాను, సింపుల్ గా రాసుకోండి. ఒకటి అంగీకరించబట్టు అని రాశారు కదా, రెండోది దేవునితో నడుచుట. నిజమైన వర్షిప్, రియల్ వర్షిప్ అంటే తెలుసా, దేవునితో నడుచుట. ఆనోకు దేవునితో నడిచాడండి. అతని గురించి రాయబడింది, అతను మరణం చూడక ముందే దేవుని చేత కొనుక్కోబడినాడు. హల్లెలూయా. మరణం చూడక ముందే దేవుని చేత కొనుక్కోబడ్డాడట. ఎవరు? ఆనోకు. ఎవరితో నడిచాడు? దేవునితో నడిచాడు. దేవునితో సావాసం. ఆరాధన అంటే దేవునికి అంగీకరించబడటం, దేవునితో నడవటం, దేవునితో సావాసం చేయటం. ఇవన్నీ కూడా ఆరాధనకు అనుకూలమైన మాటలు. హల్లెలూయా. కాబట్టి ఆరాధన చేయటం ద్వారా దేవునితో సావాసం చేస్తాం, ఆరాధన చేయటం ద్వారా దేవునితో నడవగలుగుతాం. దేవుడు ఏదైతే తలంచాడో దాన్ని మనం గ్రహించగలుగుతాం. దేవుని చిత్తంలో మనం ముందుకెళ్ళగలుగుతాం. అపవాది యొక్క పై ఎత్తుగడలన్నిటినీ కూడా మనం అధిగమించుటకు కావలసిన ఆశ్రయము, ఆదరణ, మహిమ, ప్రభావం, అభిషేకం దేవుని నుండి మనకి ఎప్పటికప్పుడు విడుదలవుతాం. హల్లెలూయా. కాబట్టి నిజమైన ఆరాధికులు ఈ లోకములు వెలుగుతూ బ్రతుకుతారు, అనేకుల్లో ఆ వెలుగు నింపుతారు. కాబట్టి ఆరాధన యొక్క అతి ఉన్నతమైన ప్రాముఖ్యతతో కలిగిన ఒక మాట ఏంటంటే, ఆరాధన అతడు వెలిగించబడతాడు, అనేకులు వెలిగిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మన హృదయాన్ని సరి చేసుకోవాలి, మన జీవితాన్ని సరి చేసుకోవాలి. హల్లెలూయా. రెండోది, ఈ వ్యక్తి ఎలా ఉన్నాడంటే గృహ నిర్వాహకుడు. రాయని పక్కన రెండవ పాఠం, గృహ నిర్వాహకుడు. మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయం రాయబడింది. గృహ నిర్వాహకుడు ఎలా ఉండాలో ఒకసారి చూడండి, లేదా హోంవర్క్ కింద రాసుకోండి. మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయం చదువుకోండి. అక్కడ కొరింథీ సంఘానికి అపోస్తలుడు పౌలు రాస్తాడు, గృహ నిర్వాహకుడు నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి. ఇతడు గృహ నిర్వాహకుడు. హల్లెలూయా. అంటే గృహ నిర్వాహకుడు అంటే ఎవరంటే మీకు చాలా అర్థమవడానికి ఓ మాట చెప్తాను. రాజు తర్వాత రాజు అని చెప్పొచ్చు. హల్లెలూయా. ఇంకా బాగా మీకు అర్థం అవ్వాలంటే మనకి ప్రభుత్వాలు ఉన్నాయి. మనకు ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం. హల్లెలూయా. ఆ ప్రభుత్వంలో మనకి ముఖ్యమంత్రి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్తాం. హల్లెలూయా. ఆయన కింద చాలా మంది మినిస్టర్లు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు. వీళ్ళందరికంటే ఒక ఉన్నతమైన వ్యక్తి ఒక అతను ఉంటాడు. అతని పేరు సలహాదారుడు. చెప్పండి, సలహాదారుడు. ముఖ్యమంత్రి చేసే ప్రతి పనికి, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, రాష్ట్రంలో ఒక ప్రతికూలత వచ్చినప్పుడు దాన్ని ఎలా సునాయాసంగా చేస్తే ప్రజలు క్షేమం ఉంటారు, ఆ కష్టాన్ని, ఆ సమస్యను, ఆ ప్రతికూలతను ఎలా ఛేదిస్తే ప్రజలు బాగుంటారు అని ప్రజల శ్రేయాభిలాష కోసం లేదా ప్రజల క్షేమం కోసం ముఖ్యమంత్రికి కుడి పక్కన ఉండి ఆలోచన చెప్పే వ్యక్తిని సలహాదారుడు అంటారు. దానికి మరొక పేరే గృహ నిర్వాహకుడు. రాజ్యంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఈ రాజు పక్కన నిలబడి ఆలోచన చెప్పే వ్యక్తే ఈ గృహ నిర్వాహకుడు. అంటే మినిస్టర్ల కంటే, ఎమ్మెల్యేల కంటే గొప్ప వ్యక్తి ఈ వ్యక్తి. రాజు తర్వాత రాజు, సీఎం తర్వాత సీఎం మన భాషలో. హల్లెలూయా. అంటే సలహాదారుడే. సలహాదారుడు తర్వాతే మినిస్టర్ అయినా, లేకపోతే ఎంపీ అయినా, ఇంకోలైనా. హల్లెలూయా. ఎందుకంటే ముఖ్యమంత్రికి సలహాదారుడుగా ఉండే వ్యక్తి. ఇప్పుడు రాజుగారి యొక్క సలహాదారుడు ఎవరంటే ఈ ఓబద్య. హల్లెలూయా. గృహ నిర్వాహకుడు. చేతులు తల్లి చెప్పండి, గట్టిగా చెప్పండి. సలహాదారుడు. రాసుకున్న పక్కన సలహాదారుడు. గృహ నిర్వాహకుడు అంటే సలహాదారుడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎలా ఉండాలంట, ఈ గృహ నిర్వాహకుడు, ఈ సలహాదారుడు దేవుని పనిలో మనం ఉన్నాము, గృహ నిర్వాహకులు ఉన్నాము. మనం దేవునికి ఎలా ఉండాలంటే నమ్మకంగా ఉండాలి. ఈ రెండో పాఠంలో మనం ఏం నేర్చుకుంటాం? ఈ రెండవ పాఠంలో అంటే గృహ నిర్వాహకుడి దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, నీకు ఒక కుటుంబం ఉంది, కుటుంబానికి గృహ నిర్వాహకుడు నువ్వే. యజమానుడు మగవాడే అనుకోవద్దు, మీరు కూడా గృహ నిర్వాహకులే. నీ భర్త విషయంలో, నీ పిల్లల విషయంలో నమ్మకంగా ఉండాలి. సంఘంలో నీ దైవజనుడి దగ్గర నమ్మకంగా ఉండాలి. నీ భార్య దగ్గర, నీ పిల్లల దగ్గర ఒక గృహ నిర్వాహకుడు. గృహ నిర్వాహకుని యొక్క ప్రాముఖ్యమైన ఉన్నతమైన పునాది ఏంటంటే నమ్మకత్వం. నమ్మకత్వం లేని చోట యథార్థత ఉండదు. నమ్మకత్వం లేని చోట దేవుడు ఉండలేడు. ఎందుకంటే నమ్మకత్వం అక్కడ లేదంటే అక్కడంతా ఫ్రాడ్ ఉంది, అక్కడంతా అతిక్రమం ఉంది, అవిధేయత ఉంది, అసమాధానం ఉంది, ఎప్పుడు కొట్టుకునే తనం ఉంటది, గొడవలు ఆడుకునే తనం ఉంటది, ఏడుపు ఉంటది. హల్లెలూయా. నమ్మకత్వం ఉన్న చోట దేవుడు ఉంటాడు, అక్కడ సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది. గృహ నిర్వాహకులు అనగా మీరు దేవుడు దేని చేత అయితే లేదా ఏ ఉద్దేశంతో అయితే మిమ్మల్ని నియమించాడో, ఏ స్థితిలో అయితే నియమించాడో, ఏ ఉద్యోగంలో నియమించాడో,
ఏ ఇంటికి యజమానురాలాగా నియమించాడో, ఏ ఇంటికి యజమానుడిగా నియమించాడో, ఏ ప్రాంతంలో ఏ స్థితిలో ఏ స్థాయిలో నేను నియమించాడో ఆ స్థితిలో ఆ స్థాయిలో నీ బాధ్యతలో నువ్వు నమ్మకస్తుడిగా ఉండాలి. హల్లెలూయా. నమ్మకస్తుడిగా ఉంటేనే దేవుడు వాడుకుంటాడు. నమ్మకత్వం లేకపోతే దేవుడు వాడుకోలేడు. ఆయన దాటి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆయనకు కావాల్సింది నమ్మకమైన ఉపాధ్యాయుడు. హల్లెలూయా. ఎంత నమ్మకస్తుడిగా ఉన్నాడంటే రాజు భయంకరమైన క్రూరత్వం వ్యక్తిగా మారిపోయాడు. మనం చదివాం. ఈ యొక్క రాజు అహాబు రాజు తన పితరులందరికంటే చాలా ఘోరమైన వ్యక్తి. ఓకే. రెండోదిగా అతడు తన భార్య ద్వారా విగ్రహారాధనని శుంభ్రోలోనికి తీసుకొచ్చాడు. దేవుని ప్రజల మధ్యలోనికి విగ్రహారాధన తీసుకొచ్చాడు. ఎంత ఘోరమైన స్థితిలో అతను నమ్మకంగా ఉన్నాడంటే ఇది మామూలు విషయం కాదు. ఏమండి, చాలా కష్టతరమైన పరిస్థితి వచ్చిందనుకో, చిన్న అబద్ధం కూడా ఆడకుండా ఉండలేం మనం. ఇప్పుడు ఎవరికో డబ్బులు ఇవ్వాలి, ఆడి ఇంటికి వచ్చేసాడు, మన ఇంట్లోనే ఉంటాం, మన పిల్లలతోనో పక్కన వాళ్ళతో ఏం చెప్పిస్తామండి, ఇంట్లో ఏమని చెప్పిస్తాం. ఓకే. అంటే అలాంటి ప్రతికూలత వస్తే మనం ఈజీగా అబద్ధం ఆడాము, ఇంకొంత అబద్ధం చెప్పించేసాం. కానీ ఇతడు అలాంటోడు కాదు. యెహోవా ప్రవక్తలందరినీ కూడా చంపుతుంటే దేవుని ప్రవక్తలు 100 మంది ప్రవక్తలను దాచేసి అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కరువు సమయాలలో దేవునికి నమ్మకంగా, రాజుకు నమ్మకంగా ఉన్నాడండి. శత్రువైన రాజు కూడా నమ్మకంగా ఉన్నాడండి. హల్లెలూయా. అంటే నమ్మకత్వం ఇతనిలో నుంచి చాలా చక్కగా నేర్చుకోవచ్చు మనం. ఎంత ఉన్నతమైన క్యారెక్టర్ అండి నమ్మకత్వం అంటే. నమ్మకంగా ఉన్న వారికి శ్రమలు కష్టాలు ఎక్కువ వస్తాయి, అపవాదులు ఎక్కువగా మోస్తాడు అతను. అపవాదులు అంటే నిందలు ఎక్కువగా మోస్తాడు అతను. అతను ఎవరు అర్థం చేసుకోలేరు. కరెక్ట్ గా ఉన్న వ్యక్తిని ఎవడు అర్థం చేసుకోలేడు. ఉన్నట్టుగా ముక్కుసూటుగా మాట్లాడే వ్యక్తి ఎవడికి అర్థం కాదు, ఎవడికి నచ్చడు. ఆ క్యారెక్టర్ యేసు ప్రభుది. ఆ క్యారెక్టర్ బాప్తిజం ఇచ్చి యోహాన్ది. హెచ్చరించే విషయంలో సర్ప సంతానమా, సొన్ను కొట్టిన సమాధుల రాబోతున్న ఉగ్రత నుంచి మిమ్మల్ని తప్పించేవాడు ముక్కుసూటి వార్త. యేసు ప్రభు కూడా ఎగ్జాక్ట్ గా ముక్కుసూటిగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అలలో ఇర్మియా ముక్కుసూటిగా మాట్లాడిన ప్రవక్త, కన్నీటి ప్రవక్త. అలలోయ చేలి తెలియజెప్పండి. నమ్మకస్తుల్ని లోకం యాక్సెప్ట్ చేయదు, అంగీకరించదు. అతని మీద అపవాదులు మోపుద్ది. అపవాదులు అంటే నిందలు మోపుద్ది, లేని వార్తలను ప్రచారం చేస్తాయి. అందరూ ఒకటే పోతారు. ముక్కుసూటిగా మాట్లాడి నమ్మకస్తుడు మాత్రం లోకానికి వేరుగా ఒకవైపు ఉంటాడు, దేవుడు ఆ ఒక్కడ వైపు ఉంటాడు. హల్లెలూయా. చేలి తెలియజెప్పండి. గృహ నిర్వాహకుడు అనగా నమ్మకమైన వాడు ఉండాలి. ఈ వ్యక్తి చూడండి అసలు ఎంత ఉన్నతమైన వ్యక్తి, ఎంత ఉన్నతమైన క్యారెక్టర్ అండి. రాజ్యంలో కరువు ఉంది, రాజుకు తెలిసిన రాణికి తెలిసిన ఈ వ్యక్తిని చంపేస్తారు. అయినా తన చేసే పనిలో ఎంత తెగింపు ఉంది, ఎంత నమ్మకత్వం ఉంది. నేను చచ్చిపోయిన పర్లా, నేను ఎంత మందినైతే యెహోవా ప్రవక్తలను కాపాడగలుగుతానో అంతమందిని కాపాడుతానని. అవి చిన్న చిన్న పర్వతాలు, ఒక 50 మంది కంటే ఎక్కువ పట్టరు. అలాంటి పర్వతాలను రెండింటిని చూస్ చేసుకుని ఒక్కొక్క గుహలో ఒక్కొక్క 50 మంది ప్రవక్తలను పెట్టి వారికి 3 పూటల ఆహారం పెట్టాడండి. 1 రోజు 2 రోజులు కాదు, 3.5 సంవత్సరాలు. గృహ నిర్వాహకుడిగా రాజు దగ్గర చాలా నమ్మకం ఉన్నాడు, దేవుని పనులు చాలా నమ్మకం ఉన్నాడు. ఈ 2వ పాఠంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? నీ ఇంటిలో నిన్ను నమ్ముకున్న నీ భార్యకు నువ్వు నమ్మకం ఉండు, నీ భర్తకు నువ్వు నమ్మకం ఉండు, నీ పిల్లలకు నువ్వు నమ్మకం ఉండు, తల్లిదండ్రులకు చిన్నపిల్లలు నమ్మకం ఉండాలి. నమ్మకంగా కుటుంబంలో అన్ని సమస్యలు షేర్ చేసుకుని ఒక 4 గోడల మధ్య కూర్చుని దేవుని సన్నిధిలో చేతులు ఎత్తి దేవునికి మొర్ర పెట్టే కుటుంబాలు అద్భుతమండి. ఈ రోజున అటువంటి కుటుంబాలు లెక్క పెట్టడానికి కూడా కనపడతారు. అత్త కోడలు అందరూ ఒక తల్లి బిడ్డలుగా మారి కుటుంబంలో నీ భర్తతో నీ పిల్లలతో కలిసి ఒక 5-6 అవుతారు. ప్రతి ఉదయమున వేకువజామునే ప్రతి రాత్రి పడుకునే వేళ మీరు కుటుంబ ఆరాధన చేస్తే కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో చేతులెత్తి దేవునికి నమ్మకం ఉంటే మీరు ఉన్నతమైన గృహ నిర్వాహకులుగా మారుతారు. కుటుంబాల్లో పర్సనల్స్ ఉండకూడదు. ఒకరి బాధ ఒకరు షేర్ చేసుకోవాలి, ఒకరి సమస్య ఒకరికి అర్థం కావాలి, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలి, ఒకరు కీర్తన పాడాలి, ఒకరు వాక్యం చెప్పాలి, ఒకరు మొర్ర పెట్టాలి. ఇలాగా కుటుంబంలో ఈ స్థితి రావాలి, సంఘంలో ఈ స్థితి రావాలి. కుటుంబంలో మీరు మంచి గృహ నిర్వాహకులుగా ఉండాలి. సంఘంలో మీకు అప్పగించబడిన పరిచర్య మీ స్థాయిని బట్టి, మీ శక్తిని బట్టి మీరు చేయాలి. ఇది నాకు కాదు, ఇది నాకు సంబంధం లేదు, చర్చి కడగడానికి నేను రాను, తొడవడానికి రాను. ఏమండి, ఇంకా ఏదైనా ఒక పరిచర్య అప్పగించబడినప్పుడు నాకు సంబంధం లేదు, వాళ్ళు వెళ్తారు, వీళ్ళు వెళ్తారు, నువ్వు మంచి గృహ నిర్వాహకులు కాదు. హల్లెలూయా. మంచి గృహ నిర్వాహకులు నా దేవుని మందిరము,
నేను సమాజముగా గుంపుగా కలిసి దేవుణ్ణి ఆరాధించే మందిరము, ఆ స్థలాన్ని శుభ్రం చేసుకోవాల్సిన బాధ్యత నాది, కాపాడుకోవాల్సిన బాధ్యత నాది. దేవుని పరిచయం నాకు భాగం ఉంది. దైవజనులతో కలిసి నేను వెళ్ళాలి. మంచి గృహ నిర్వాహకుడు ఇలా ఆలోచిస్తాను. నువ్వు ఏ గృహ నిర్వాహకుడో నాకు తెలియదు. హల్లెలూయా. కాబట్టి గృహ నిర్వాహక కుటుంబ బాధ్యతల్లో, సంఘ బాధ్యతలో, పరిచర్య బాధ్యతలో, నీకు నియమించబడిన అప్పగించబడిన ప్రతి బాధ్యతలో నువ్వు చాలా చాలా నమ్మకంగా ఉండాలి. ఆ నమ్మకత్వం బట్టి దేవుడు మరొక ప్రమోషన్ ఇస్తాడు. నమ్మకత్వం లేకపోతే అక్కడే నువ్వు ఆగిపోతావు. అక్కడి నుంచి ఇంకా దిగిపోయే పరిస్థితి ఉండదు, కానీ ఎక్కే పరిస్థితి ఉండదు. ఓకే, హల్లెలూయా. కాబట్టి రెండో పాయింట్, గృహ నిర్వాహకుడు నమ్మకమైన వ్యక్తిగా మనం ఉండాలి. ఓకే, చదువులే తల్లి చెప్పండి, ఎలా ఉండాలి చెప్పండి, అందరూ చెప్పండి. నీ ఇంటికి గృహ నిర్వాహకులు ఎవరు? చేతులు ఎత్తి నేనేం చెప్పండి. నేను కాదు, మీరని అర్థం. మీ ఇంటికి మీరే గృహ నిర్వాహకులు. ఓకే, నీ భార్యకు, నీ పిల్లలకు నువ్వే గృహ నిర్వాహకుడు బ్రదర్. నీ భర్తకు, నీ పిల్లలకు నీవే గృహ నిర్వాహకులు సిస్టర్. నిద్ర మధ్య పరస్పర భేదాభిప్రాయాలు ఉండకూడదు. ఏక మనసు కుటుంబంలో ఉండాలి, ఏకత్వం ఉండాలి, ఏక ఆత్మతో ప్రార్థించాలి, ఏక ఆత్మతో చేతులెత్తాలి, ఏక ఆత్మతో గొంతు వినబడాలి. అప్పుడే సమాధానం నది వల్ల నీ జీవితంలోకి వస్తుంది. హల్లెలూయా. గృహ నిర్వాహకులు నమ్మకమైన వ్యక్తులుగా ఉండాలి. మూడో పాట రాయండి. ఇక్కడ ఒక మాట చూద్దామే. మూడో పాట నేను చెప్పే బదులు, ఇప్పుడు కరువు వచ్చేసింది కదా, భయంకరమైన కరువు ఉంది అక్కడ. రాజుకున్న సమస్య ఏంటంటే తన దగ్గర చాలా కంచెరగాడుదలు, గుర్రాలు, ఇంకా వేరే వేరే జంతువులు ఉన్నాయి. ఒక కథలో చెప్తున్నాం మనం. ఆ జంతువులన్నీ చచ్చిపోయే పరిస్థితికి వచ్చేసింది. ఎక్కడ పచ్చిక లేదు. తర్వాత నదులు ఎండిపోయినాయి. ఇప్పుడు ఉపద్యాన్ని పిలిచి, గృహ నిర్వాహకుని పిలిచి ఏమన్నాడంటే, అయ్యా జంతువులన్నీ చచ్చిపోయే పరిస్థితులు ఉన్నాయి, కాబట్టి నీరు ఎక్కడైనా దొరుకుద్దామో, నేను ఈ పక్క వెతుకుతాను, నువ్వేమో ఈ పక్క వెతుకున్నాడు. హల్లెలూయా. జనాలు చచ్చిపోతుంటే బాధ లేదు ఇక్కడ, జంతువులు చచ్చిపోతుందని చెప్పి నీరు వెతకడానికి నువ్వు ఈ పక్క వెతికి నేను ఈ పక్క వెతుకుతాను అని అంటున్నాడు. చాలా మంది ఇదే తప్పు చేస్తారు. మూడో పాట రాయండి ఒకసారి, మీకు అర్థం అవడానికి వెడగొట్టి చెప్తాను, కొద్దిగా పెద్దగా వస్తుంది. ఆహాబు జంతువుల మీద ఆనుకున్నాడు, లేదా గుర్రాల మీద ఆనుకున్నాడు. ఉపద్య దేవుని మీద ఆనుకున్నాడు, లేదా దేవుని మీద ఆనుకొనుట. అంటే మీకు అర్థం అవడానికి నేను అలా వివరించాను. ఆహాబు గుర్రాల మీద, జంతువుల మీద ఆనుకున్నాడు. ఉపద్య దేవుని మీద ఆనుకున్నాడు. ఎందుకు ఈ మాట చెప్పానంటే చాలా జాతిగా. ఏమండి చూడండి, వినండి. కరువుకు కారణం ఎవరు? ఏమండి చెప్పండి, కరువుకు కారణం ఎవరు? అమ్మా, ఆహాబు, యెజబెల్. అందుకనే పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు విశ్వాసిని విశ్వాసకే జోడి చేయాలి, విశ్వాసకి అవిశ్వాసకి జోడి చేస్తే ఎట్టగా ఉంటుంది. హల్లెలూయా. కొంతమంది లవ్ చేసేసుకున్నావు, లేకపోతే ఇంకోటి చేసేసావు, నేను మార్చేసుకుంటా అలా మార్చేసుకుంటా నన్ను వెళ్ళి వాళ్ళకలాగా మారిపోయిన చెల్లులు నాకు చాలా మంది తెలుసు. హల్లెలూయా. వాక్యానికి వ్యతిరేకంగా మనం ఎప్పుడు కూడా ఆలోచించకూడదు. చీకటికి వెలుగుకు పొంత లేదు, విశ్వాసకి అవిశ్వాసకి పోలెక్కడదని వాక్యం చెప్తాను. హల్లెలూయా. యెజబెల్ని చేసుకోకూడదు. ఈయన ఎందుకు చేసుకున్నాడంటే, పక్క రాజ్యంలో యెజబెలు చాలా పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తులు, వాళ్ళ నాన్నగారు వాళ్ళందరూ కూడా చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. పక్క రాజ్యంలో ఉన్న ఆ అమ్మాయిని చేసుకుంటే ఈయనకి రవాణా సంస్థ కానీ, లేకపోతే తన వాణిజ్య వ్యవస్థ కానీ, తన వ్యాపారం కానీ చాలా లబ్ధిగా ఉంటుంది, లాభంగా ఉంటుందని స్వలాభంతో అతడు విగ్రహారాధికురాలను చేసేసుకున్నాడు. బయలు ప్రవక్తలను పోషించే, బయలు ప్రవక్తలను అనుసరించే ఈ యెజబెల్ని చేసేసుకున్నాడు. ఈ కుంపటం శుంభ్రంలోకి వచ్చాడు. ఈ కుంపటాన్ని బట్టే, ఈ విగ్రహారాధన బట్టి, ఈ పాపాన్ని బట్టే దేవుడు ఆకాశాన్ని మూసేశాడు, వర్షం పడకుండా చేశాడు. ఈ కరువుకు కారణం ఎవరంటే యెజబెలు, ఆహాబు. హల్లెలూయా. ఇప్పుడు ఆహాబు ఎంత తెలివి తక్కువ పని చేస్తున్నాడండి చూడండి. గుర్రాలు ఉన్నాయి, కంచెరగాడిదలు ఉన్నాయి, చాలా జంతువులు ఉన్నాయి. మీరు అధ్యాయం ఇంటికెళ్ళి చదువుకోవడానికి చాలా విషయాలు ఉంటాయి. వాటన్నిటిని కూడా బ్రతికించడానికి నీరు కావాలి. ఎక్కడైనా దొరుకుద్దేమో, నువ్వు వాటి చూడు, నేను ఇటు చూస్తానని ఉపద్యాన్ని ఒక దిక్కు పంపించి ఒక దిక్కుకి వెళ్ళాడు. హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచించాలి, ఎప్పుడు కూడా దేవుణ్ణి విడిచిపెట్టి మనం అటు ఇటు ఆ పక్క ఈ పక్క వెళ్తే ఏమీ దొరకదు. హల్లెలూయా. ఈ ఆహాబు చేసిన పని ఇక్కడ ఉన్నవారుగా మనందరం కూడా ఈ పని చేస్తాం. సమస్యకు పరిష్కారం, జవాబు, నెమ్మది, అద్భుతం దేవుని దగ్గర ఉంది. దేవుని దగ్గర మొరపెట్టు, దేవుని దగ్గర ఉపవాసం ఉండు, దేవుని దగ్గర కనిపెట్టు, ప్రార్థన చేయని. ఇక్కడ నిలబడి ఎన్ని మాటలు చెప్పిన ఎక్కువ మనం ఇటు పరిగెడతాం, అటు పరిగెడతాం. అసలు సమస్యకి కారణం ఏంటి? పాపం కదా, విగ్రహారాధన కదా. యెజబెలు ద్వారా, ఆహాబు ద్వారా కరువు వచ్చింది. ఈ ఆహాబు కళ్ళు తెరుచుకొని అటు ఇటు పరిగెత్తకుండా
దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఒప్పుకొని విడిచిపెడితే, మారు మనసు పొందితే, దేవుని తట్టు తిరిగితే దేవుడు వెంటనే ఆకాశం తెరుస్తాడు, వర్షం పడిపోతే పని అయిపోతుంది. ఈ పని చేయలే. దేవుని దగ్గర ప్రార్థించానంటే ప్రాణం పోయేంత పని అయిపోతుంది చాలా మంది. ఒకరోజు ఉపవాసం ఉండండి బ్రదర్, మీకోసం మేము కూడా ప్రార్థన చేస్తాం. మీరు ఒకరోజు ఉపవాసం ఉండండి, చాలా ప్రతికూలత ఉంది కదా, ఒకరోజు ఉపవాసం ఉండి బ్రదర్ అంటే, ఒకరోజు ఉపవాసం ఉంటే ప్రాణమే పోయేటట్టుగా భావించేస్తారు కొంతమంది. నేను ఉండలేని బ్రదర్, కళ్ళు తిరిగిపోతే బ్రదర్ అంటారు కొంతమంది. హల్లెలూయా. ఉపవాసంలో చాలా శక్తి ఉంటుంది. ఉపవాసంలో దేవునితో సహవాసం చేయడానికి శరీరం అనుకూలించే స్థితిని దేవుడు ఇస్తాడు. శరీరం సహకరించకపోతే ఆశ ఉన్న దేవునితో సహవాసం చేయలేం. మనం దేవునితో సహవాసం చేయడానికి శరీరం కూడా సహకరించాలి. అందుకే శరీరాన్ని మన దేవుని సొంతం నలగొట్టుకోవాలి. లేకపోతే మన ఆత్మ నరకానికి తీసుకెళ్ళడానికి ప్రధాన శత్రువు మన శరీరమే అవుతుంది. హల్లెలూయా. సమస్యకి పరిష్కారం దేవుని దగ్గర ఉంది. కరువుని దేవుడు తీసుకొచ్చాడు, ఆకాశాన్ని మూసింది దేవుడు. నీ జంతువులు, నీ ప్రజలు బ్రతకాలి అంటే, కుటుంబంలో సమృద్ధి రావాలి అంటే దేవుని దగ్గర రావాలి మనం. కానీ యాహాబు గృహ నిర్వాహకుడికి చెప్పిన పని ఏంటో తెలుసు? ఉపత్యకి చెప్పిన పని, నువ్వు ఇటెతుకు, నేను ఇటెతుకుతా. లోకంలో ఎంత ఎతుకుతావు? ఎవరి దగ్గరికి వెళ్తావు? ఎవరు నీకు సహాయం చేస్తారు? లోకంలో ప్రతికూల పరిస్థితి, ఈ కష్టము, ఈ కరువు స్థితి, ఎండిపోయిన స్థితి నీ జీవితంలో నా జీవితంలో ఉన్నప్పుడు సమృద్ధినిచ్చే దేవుణ్ణి వెతకకుండా, స్వరమిని ప్రార్థనలకించి ప్రార్థనకు జవాబిచ్చే దేవునికి ప్రార్థన చేయకుండా ఏ మూలకి వెళ్తున్నావు నువ్వు? ఏ దిక్కుకి వెళ్తున్నావు? ఏ ప్రజల దగ్గరికి వెళ్తున్నావు? ఏ మనుషుల దగ్గరికి వెళ్తున్నావు? ఎంత ఫూలిష్నెస్ పని ఇది, ఎంత మూర్ఖమైన పని ఇది, ఎంత బుద్ధి లేని పని ఇది. బుద్ధి కలిగి మారు మనసు పొంది దేవుని దగ్గర తిరగగలిగితే మరలా మన కుటుంబ వ్యవస్థను దేవుడు కడతాడు. దేవుని దగ్గరికి తిరగండి బ్రదర్. మీ కష్టం దేవునికి తెలుసు, మీ అప్పు దేవునికి తెలుసు, మీ ఏడుపు దేవునికి తెలుసు. ఆయన జాలి పడుతున్నాడు, ఆయన ఎదురు చూస్తున్నాడు. తప్పుపోయిన కుమారుడు తిరిగి వస్తాడని తండ్రి ఇంటి వసార్లు కూర్చుని త్రావ వైపు చూస్తున్నట్లుగా దేవుడు చేతులు చాపి ఆల్వేస్ వెల్కమ్ అంటున్నాడు. రండి నా దగ్గరికి అంటున్నాడు. లోకల్ అడితిరిగి తిరిగి ఏం పొందుకుంటావు? టైం వేస్ట్ అవటం, నీ ఆరోగ్యం పాడవటం, అంత నష్టమే కానీ లాభమేమీ లేదు. తనకు ఉన్న ఫలంగా ఈ వాక్యం అయిన తర్వాత మీరు దేవునికి ప్రార్థన చేయండి. ఎండిన స్థితి, కరువు లాంటి స్థితి నా జీవితంలో ఉంది ప్రభా, నీవే సమృద్ధినిచ్చేవాడు, నేను నీ తట్టు తిరుగుతాను ప్రభా అని చక్కని తీర్మానం ఇంటికి వెళ్ళినందుకు మీరు ప్రార్థన చేయగలిగితే సమృద్ధి నింపే దేవుడు నీకు అందుబాటులో ఉన్నాడు. హల్లెలూయా. కరువును చెదరగొట్టి ఎండిన స్థితిలో మరలా దేవుడు పచ్చని మొలకలు మొలిపించడానికి దేవుడు జీవము కలిగిన వాడే. హల్లెలూయా. కాబట్టి వివాహ విషయంలో, గర్భఫల విషయంలో, లేకపోతే భర్తతో నీ జీవితాన్ని కట్టుకునే విషయంలో, నీ బిడ్డలను పెంచుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ప్రార్థన పూర్వకంగా నువ్వు అడుగు వేయకపోతే ఖచ్చితంగా ఈ లోకంలో మోసగించబడి అవమానంలోకి వెళ్తాం. ప్రతిదీ ప్రార్థన పూర్వకముగా ప్రార్థించి అడుగు వేయండి. ప్రార్థన చేసి దేవునికి అప్పగించి దేవుడిచ్చిన ఆలోచనతో అడుగు వేయండి. అప్పుడు మీరు జయాన్ని చూడగలుగుతారు. హల్లెలూయా. చదువుతారు చెప్పండి. ఎన్నో అంటారు, యాహాబేమో గుర్రాల మీద లేకపోతే ఆటి మీద వీటిని బతికించడానికి లోకం మీద డిపెండ్ అయ్యాడు. కానీ యాహాబు అలాంటి కాదు, దేవుని మీద ఆధారపడ్డాడు. ఓకే. హల్లెలూయా. 4వ పాయింట్ రాయండి. 12వ వచనం ఒకసారి చదవండి. రాజుల గ్రంథం 12వ వచనం చదవండి ఒకసారి. ఓకే, చేతులు తెలియజెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇక్కడ ఏమంటాడంటే, ఇక్కడ ఈ మాట చెప్పించడానికి కారణం ఏంటంటే, మీరు ఈ అధ్యాయం అంతా ఇంటికి వెళ్ళి చదవలేను, నేను కావాల్సిన వాక్యాన్ని చెప్తాను. అయితే పైన కింద ఉన్నది కూడా నేను మీకు చెప్పేస్తాను అర్థం అవడానికి. ఓకే. హల్లెలూయా. ఆహాబు గృహ నిర్వాహకుడైన ఓబద్యాని నువ్వు ఇటెలు నేను ఇటు ఎదుగుతాను అన్నాడు కదా. ఓబద్య ఏమో ఒక పక్కకు పోయాడు, ఆహాబేమో ఒక పక్కకు పోయాడు. ఓబద్య ఎదుగుతున్న సందర్భంలో ఏలియా కనబడ్డాడు ఆయనకి. హల్లెలూయా. ఏలియా కనబడ్డాడు. వెంటనే ఆయనకి ఏం చేశాడు తెలుసా? నమస్కారం చేశాడు. ఆయనకి నమస్కారం చేసి, అయ్యా మీరు ఏలియానే కదా అని అడిగాడు. హల్లెలూయా. ఎస్, నేను ఏలియాని. చాలా వినయ మతంగా ఉందన్నమాట. చేతులు తెలియజెప్పండి. బహు భయభక్తులు కలిగిన వ్యక్తిగా మనకి ఇక్కడ కనబడతాడు. హల్లెలూయా. చాలా భయముతో ఏలియా కనబడగానే ముందు నమస్కారం పెట్టేస్తాడు. అయ్యా దండాలు నమస్కారం పెట్టేస్తాడు. నమస్కారం పెట్టిన తర్వాత ఏమంటుంది? మీరు ఏలియా గారు కదా అంటాడు. అవును ఏలియా అని. హల్లెలూయా. ఇక్కడ మనం ఏం రాసుకోవాలి? వినయము, భయభక్తులు. దేవుని పిల్లలకు ఉండాల్సిన అత్యున్నతమైన లక్షణం భయభక్తులు, వినయము. వినయం లేకుండా, భయభక్తులు లేకుండా దేవునికి సాక్షులుగా మనం బ్రతకలేం. హల్లెలూయా. పరిశుద్ధులు కనబడుతున్నప్పుడు, నీ తోటి సహోదరులు కనబడుతున్నప్పుడు
వినయం కనబడాలి కానీ ఈగో కనపడకూడదు. ఏ విషయంలోనైనా నువ్వు అవతల వ్యక్తి కంటే ఉన్నతమైన వ్యక్తివే కావచ్చు. అవతల వ్యక్తి చదువు లేనోడు, నువ్వు చదవచ్చు. అవతల వ్యక్తి చాలా పేద స్థితిలో ఉన్నారు, మీరు ఎంతో కొంత ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. మీరు ఏ కారణం చేతైనా మీ సహోదరికి ఎడల అపరాధ భావాన్ని చూపిస్తే, తక్కువ స్థితిని చూపిస్తే దేవుని దగ్గర మీరు త్రోసివేయబడతారు, వాళ్ళు హెచ్చించబడతారు. ఎప్పుడు గుర్తుపెట్టుకో. పరిసయుడు సుంకరే. పరిసయుడు ఇదిగో ఈ సుంకర వలె నేనెందుకు, ఈ సుంకర వలె చోరును కాను, దోచుకునేవాడు కాను, అన్యాయస్తును కాను అని చెప్పి ఎంతసేపు ఆ సుంకర వైపు ఏళ్ళు చూపించాడు. ఆఖరిగా ఆ సుంకరే దేవుని దగ్గర క్షమించబడి ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాడు. ఈ పరిసయుడు నెట్టివేయబడ్డాడు. ఓకే, అల్లలే వినయము అనేది, వినమ్రత అనేది దేవుని సన్నిధిలో తోటి సహోదరుల ఎడలు కూడా మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇతడు ఎవరు అంటే 4వ పాయింట్లో రాసుకోండి. భయభక్తులు కలిగిన వ్యక్తి. భయభక్తులు కలిగిన వ్యక్తి. ఎప్పుడు కూడా మన భక్తి భయంతో ఉండాలి. భయము లేకుండా చేసే భక్తి దేవుడు త్రోసివేస్తాడు. హల్లెలూయా. భయముతో కూడిన భక్తి వినయమును చూపిస్తుంది, వినమ్రతను చూపిస్తుంది, దేవుని ఎడల రెస్పెక్ట్ని చూపిస్తుంది, మర్యాదను చూపిస్తుంది. భయపడకుండా ఎలా పడతాలాగా మనం నటింగ్ చేసి, ఎలా పడతాలాగా కూర్చొని, ఎలా పడతాలా జీవించేసి, ఎలా పడతాలా పాడేసి, ఎలా పడతాలా మాట్లాడేస్తే అది అక్రమం అయిపోతుంది. అలా కాదు. నీ జీవితంలో బ్రదర్ సిస్టర్ మీరు ఎప్పుడు కూడా వినయాన్ని ప్రదర్శించాలి. 2 తలంపుల మధ్య ఎప్పుడు కూడా ఉండొద్దు. ఒక దాసుడు 2 యజమానులు సేవించలేడు. హల్లెలూయా. ఇటు లోకానికి ఇటు దేవునికి నువ్వు దాసుడు ఉండలేవు. ఇటు లోకాన్ని సేవిస్తూ ఇటు దేవుని సేవిస్తూ ఉంటే నిలువెచ్చని స్థితిలో ఉమ్మివేయబడతాం. అది చాలా మోసకరమైన జీవితము, నటించే జీవితం. అది దేవునికి అసహ్యం. హల్లెలూయా. చాలా తెలియజేయం. ఎందుకంటే వాక్యం చెప్తుంది, అబద్ధమాడు పెదాలు అవి హేయములు అని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ఈ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే భయభక్తులు కలిగిన వ్యక్తి. చిన్ననాటి నుండి భయభక్తులు కలిగిన వ్యక్తి, చాలా ఉన్నతమైన వ్యక్తి, చాలా ప్రతికూల స్థలంలో ఉన్నాడు, ప్రతికూల పరిస్థితుల్లో ఉండి కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నాడండి. దైవజనుడు కనబడిన వెంటనే ఏలియా అని తెలియక ముందు, అడక్క ముందే నమస్కారం చేసి తమరు ఏలియా గారు కదండి అని అడిగాడు. హల్లెలూయా. వినయం. దేవుని దగ్గర, దైవజనుడి దగ్గర, తోటి సహోదరుల దగ్గర చాలా మందిలో ఈగో ఉంటది. వందనాలు చెప్పమంటే 2 చేతులు జోడించలేరు, వందనాలు చెప్పలేరు. ఎలా నువ్వు దేవుని బిడ్డవవుతావు? ఎలా నువ్వు దేవుని మనసు కలిగి ఉన్నావని చెప్పగలుగుతావు? నీ తోటి సహోదరుడు చెప్పినప్పుడు, కనబడినప్పుడు, సహోదరి కనబడినప్పుడు 2 చేతులు జోడించి వందనాలు చెప్పలేనప్పుడు, నీ దైవజనుడితో నువ్వు చర్చించలేనప్పుడు, ఏదైనా ఒక పని మనం చేస్తున్నప్పుడు అది దైవికమైన కార్యమైనా, గృహంలో ఉన్న నీ పర్సనల్ కార్యమైనా, దైవజనుడితో చర్చించలేనప్పుడు, పరిశుద్ధులతో చర్చించలేనప్పుడు, హల్లెలూయా, ఆ వినయం లేనప్పుడు, నీ దైవజనుడికి మర్యాద ఇవ్వలేనప్పుడు, నీ తోటి సహోదరులకు మర్యాద ఇవ్వలేనప్పుడు, నాలో క్రీస్తు ఆత్మ ఉందంటే వాడు అబద్ధికుడు అవుతాడు. నీ సహోదరుని వ్యర్థుడా అంటే వాడు అబద్ధికుడు. హల్లెలూయా. నువ్వు అర్పించే ఒక అర్పణ కూడా, ఒక కానుక అంగీకరించబడాలంటే నీ సహోదరుడు సమాధాన పడి వచ్చేప్పుడు నువ్వు కానుక అంగీకరించు. కానుక వేయమని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఒకసారి చెక్ చేసుకో. గృహ నిర్వాహకుడిగా దేవుని చేతిలో నమ్మకంగా మనం ఉండాలి. రెండోదిగా భయము, భక్తి మన జీవితంలో కనపడాలి. హల్లెలూయా. భయం ఉండి భక్తి లేకపోతే అది నిష్ప్రయోజనం. చాలా మంది భక్తి చేస్తారు కానీ భయం ఉండదు. ప్రార్థన తెగ చేసేస్తారు, పాటలు పాడేస్తారు, ఉపవాసం ఉంటారు, అన్నీ ఉంటాయి, భయం ఉండదు. ఎక్కడికి వెళ్ళిపోద్ది నీ భక్తి? దేవునికి భయపడవా నువ్వు? భయపడుతూ భక్తి చేయాలి కదా. భయపడుతూ పాపాన్ని ఎదిరించాలి కదా. పాపం ఎదిరించడంలో ఎంతగా ఎదిరించాలో తెలుసా? రక్తము కారునంతగా ఎదిరించాలి. రక్తము చిందించేంతగా మన పాపముతో పోరాడాలి, ఎదిరించాలని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. కాబట్టి ఈ వ్యక్తి 4వ పాఠంలో భయభక్తులు కలిగిన వ్యక్తి, వినయము కలిగిన వ్యక్తి. ఒక దైవజనుడు ఎదురు పడగానే ఎంత వినయం వచ్చింది. హల్లెలూయా. ఇదే వినయం ఒక దైవజనుడి దగ్గర కాదు, తన పనిలో వినయం. తను చేసే రాజుగారి దగ్గర చేస్తున్నాడు కదా, రాజుగారి దగ్గర వినయం, రాణిగారి దగ్గర వినయం. తను చేసే పనిలో వినయం. ఎంత వినయంగా ఉన్నాడో మనం ఇక్కడ చూడొచ్చు. తన పనిలో వినయంతో ఉన్నాడు, దేవునికి భయపడుతూ ఉన్నాడు, దేవుని పనిలో కూడా చాలా వినయంతో ఉన్నాడు, దేవుని పరిచర్యలో చాలా వినయంతో ఉన్నాడు. కాబట్టి వినయము, భయము, భక్తి ప్రతి క్రైస్తవుడికి ఒక పునాది. హల్లెలూయా. రాబోయే దినాల్లో బైబిల్స్ ఉండవు, చర్చెస్ ఉండవు, సేవకులు ఓచకోత కోయబడతారు. ఆ గడియలు రాబోతున్నాయి, పరిస్థితులు వస్తాయి. సూటిగా సువార్త చెప్పే పరిస్థితులు రావు. ఇక రాబోయే రోజులను మన ప్రవర్తనతో,
మన మంచితనంతో ఎదుటి వారికి యేసు ప్రభువును పరిచయం చేయాల్సిన రోజులు వస్తున్నాయి. బి ప్రిపేర్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఆల్రెడీ గ్రామాల్లోకి వెళ్ళే రోజులు బంద్, ఒక కరపత్రిక తీసుకెళ్ళి ఇచ్చే రోజు బంద్. కనీసం జేబులో సెల్ ఫోన్లో పాట పెట్టుకుని ఒక రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళే ఫ్రీడమ్ కూడా లేదు మనకి. అన్నీ ఆగిపోయినాయి. సేవ ప్రారంభ పరిచయాలు అవన్నీ ఉన్నాయి, మనం కూడా చేసాం. రోడ్ల మీదకి వెళ్ళాం, సందులోనికి వెళ్ళాం, ప్రాంతాల్లోనికి ఆటోలు వేసుకెళ్ళాం, తర్వాత కారులు వెళ్ళాం, ఆటోలు ఇట్లు వెళ్ళాం, మైకుల మీద మనం సువార్త చేసాం, కరపత్రిక సువార్త చేసాం. గుమ్మానికి మన కరపత్రలు ఇచ్చి ఈరోజు వెళ్ళగలుగుతాము? చెప్పండి, ఈరోజు వెళ్ళగలిగే స్థితి ఉందా? ఒక్క అడుగులోనే వ్యతిరేకత, ఒక్క అడుగులోనే గోబ్యాక్ అంటారు, మా ఊరు రావద్దు అంటారు. మరి ఎలా మనం సువార్త చేస్తాం? రాబోయే దినాల్లో మన సువార్త బైబిల్తో కాదు, కరపత్రికలతో కాదు, మన ప్రవర్తనతో సువార్త చేయాలి. ఓకే, దానికోసం మనం వినయముతో, భయముతో, భక్తితో మన జీవితాన్ని కొనసాగించాలి. చేతులు తెలియజెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి అండి. ఇర్మీయా గ్రంథం 2:21 వచ్చిన ఒకసారి చూడండి. ఇర్మీయా గ్రంథం 2:21 వచ్చిన చదవండి త్వరగా. శ్రేష్టమైన ద్రాక్షవల్లి అనగా 2:21. నేను నాటితని కేవలం అలలో నువ్వు ఎందుకు ప్రస్తుతం నేను నిజమైన ద్రాక్షవల్లిగా మంచి శ్రేష్టమైన విత్తనంతో నేను నాటా. నేను ముందు ప్రకటించబడుతున్న వాక్యం శ్రేష్టమైన వాక్యం. దేవుడు శ్రేష్టమైన వాక్యాన్ని విత్తుతున్నాడు. ఉన్నది ఉన్నట్టుగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ మదిని చెరిపేదెవరు? నీ తలంపులను చెరిపేదెవరు? మంచి చెప్పబడుతున్న వాక్యానికి తగినట్టుగా ఆ మంచి ఫలం రాకుండా కారు ఫలాన్ని, చెడ్డ ఫలాన్ని తీసుకురావడానికి నీలోకి వచ్చే అవిశ్వాసం, అవిదైతే ఎవరు తీసుకొస్తున్నారు? ఏ బోధ నిన్ను చెరుపుతుంది? ఏ వ్యక్తులు నిన్ను చెరుపుతున్నారు? హల్లెలూయా. దేవుడేమో ద్రాక్షావల్లిగా నీ సంఘంలో నీ దైవజనుడి ద్వారా శ్రేష్టమైన విత్తనాలు విత్తుతుంటే అదెందుకు ఫలించట్లా? అదెందుకు నిజమైన ద్రాక్షవల్లికి ఎదగట్లేదు? ద్రాక్షవల్లిలో తీగలికి ఎందుకు అట్టకట్టబడతలేదు? చెబుతున్న వాక్యం ఎట్టిపోతుంది, రాసుకుంటున్న వాక్యం ఎట్టిపోతుంది. ఏమైపోతుంది నీ భక్తి? నేను కలవరపరిచేది ఎవరు? నీ విశ్వాసాన్ని చెడగొట్టేది ఎవరు? ఆదివారం పూట చాలా మంది మందిరాలు మానేసి అటుపోతావు ఇటుపోతావు. హల్లెలూయా. చాలా మంది మందిరాలు మానేసే వాళ్ళకి చెప్తున్నాను, ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్పండి, మందిరాలకి ఎవరైతే రాలేదో వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. హల్లెలూయా. దేవుని మందిరాన్ని మానేసి సొంత పనులకు పోవటం, అటుపోవటం ఇటుపోవటం అన్ని కూడా శాపాలు. హల్లెలూయా. నేను ఇందాక చెప్పే యారోబాము విగ్రహారాధన చేశాడు, దాన్నే ఈ అహాబు అలవరుచుకున్నాడు. విగ్రహారాధన చేసిన పాపం చాలా స్వల్పముగా చెప్తున్నాడు అతను. ఇక్కడ అతని దృష్టికి చాలా స్వల్పమైందట, అంటే పాపం చాలా చిన్నదట. హల్లెలూయా. చాలా మందికి దొంగతనం చేయడం అంటే, బ్రదర్ దొంగతనం చేయడం పెద్ద పాపం అండి అంటారు. పొరుగు అని భార్యను ఆశించడం, కామపు చూపుతో, జారతోపు చూపుతో చూడటం చాలా మహాపాపం అంటాం. హల్లెలూయా. చెప్పండి, బూతులాడటము చాలా పాపం అంటాం. మాటలతో ఎవరైనా బాధ పెడితే, నరహత్య చేస్తే పాపం అంటాం. మరి ఆదివారం దేవుని సన్నిధి మానేస్తే పాపం అని ఎందుకన్నా నువ్వు? చూడండి, నీకు అన్ని గుడ్డితనం కలిగి చేయలేదు తప్ప అది. హల్లెలూయా. చేయలేదు తెలియజేస్తాను. హల్లెలూయా. 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 కాబట్టి ఆ గుడ్డితనంలో నుంచి సంఘం అంతా బయటకు వచ్చునుగా. దేవుడు ద్రాక్షవల్లిగా ఉండి నీ లోపట ఆయన వాక్యాన్ని నాడుతున్నాడు. అదే చెప్తాడు యేసు ప్రభు, విత్తేవాడు విత్తుకుంటూ వెళ్తున్నాడు, రైతు విత్తుకుంటూ వెళ్తున్నాడు. హల్లెలూయా. ఎక్కడ పడ్డాయి? త్రోవ పక్కన, రాత్రి నేల మీద, ములతంపుల మధ్య, మంచి నేల మీద. ఈ సందర్భం, ఈ భావం అందరికీ తెలుసు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయను. ఎందుకు రాతి నేలలో పడుతుంది నీ జీవితం? రాతి నేల ఇంకా దున్నపడాలి హృదయం. హల్లెలూయా. త్రోవ పక్కన ఎందుకు పడుతున్నాయి? రాళ్ళ ట్రాక్లోనికి రాలా, ద్రాక్షవల్లితో అంటు కట్టపడలా. ఒకవేళ లేదన్నా ద్రాక్షవల్లి ఇంటి కట్టబడి ఆయన పర్ఫెక్ట్ అన్నాను అనుకో, మరి ఎందుకు ఫలించట్లా? ఈ లోకానుసారమైన ముళ్ళ తంపుల్లో, కష్టాల్లో, శోధనలో, వ్యతిరేకతల్లో ఎందుకు అణిచివేయబడుతున్నావు? ఏ ఫలాలు యజమాని అడిగితే ఏం చెప్తావు? హల్లెలూయా. అందుకనే దొంగిలించడానికి వస్తుంది. అందుకనే ముందుగా బలవంతుని ముందుగా మీరు బంధించండి. వాడు దొంగిలించడానికి అవకాశం ఇవ్వద్దు. అపవాదికి